ఇక్కడ మా దేవాలయం టెంపుల్. ఆటోలో పోయేవాళ్ళు నిదానంగా పోనా. చెప్పనా బైపాస్ అండి. పెద్దరెడ్డి వేయించినారు, కానీ ఈ బైపాస్లో చాలా గుంతలు ఉన్నది. చూడండి బైపాస్, మేము హైవేగా పోతున్నాం. హైవే బైపాస్ ఇది. ఇవి చూడండి హైవే బైపాస్లో మేము వెళ్తున్నాం. చూడండి లొకేషన్ సూపర్ కదా, అదిరిపోయింది కదా లొకేషన్. చిన్నగా పోనా బండిలో పోతున్నాం. రోడ్ అంటారు. ఇట్లా పోయేవాళ్ళు కోర్టుకి, వచ్చేవాళ్ళు కోర్టు దారి. ఇది హైవే బైపాస్ కొత్తగా వేసారండి పెద్దరెడ్డి అన్న. చూడండి బాగుంది లొకేషన్. ఇదంతా పొంగనూరు అండి, పొంగనూరు బైపాస్ అండి. చెత్తంతా వీడియోస్ పెట్టలేము, అయినా కూడా చూపించాలి కదా బైపాస్ ఎట్లా పోతుంది ఏమీ అని తెలిసి రావాలని చూపిస్తున్నాము. మేము ఇప్పుడు గ్యాస్ ఆఫీస్ దగ్గర పోతా ఉన్నాము. పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి గ్యాస్ ఆఫీస్ దగ్గర. కొత్తిండ్లు అంటారు ఇది. ఇక్కడ చూడండి ఓపెన్ ప్లేస్. ఇట్లా రోడ్డు ఉంది, అట్లా పోయే దారిలో పార్కింగ్ ఉంది. వీడియో తీస్తాను, మొన్న యూట్యూబ్లో సెర్చ్ చేయాల. ఇక్కడ ఆటో వస్తూ ఉంది చూడండి. ఇక్కడ మనకి కొత్తిండ్లు గ్యాస్ ఆఫీసు ఉంటారు ఇక్కడ నవత. ఇప్పుడు మామూలుగా ఇట్లా పోతే అవంతా వస్తాయి ఏజెన్సీ లైఫ్స్ మొత్తము. ఆటోలు కూడా ఉన్నాయి చూడండి. ఇల్లు గోపురాలు. మనకి గ్యాస్ ఆఫీస్ దగ్గర తిరుగు ఒక 5 నిమిషాలు చూపించేద్దాం లైవ్లో. ఇది గ్యాస్ ఆఫీస్ అంటారండి. గ్యాస్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము. చూడండి గ్యాస్ ఆఫీసు, గ్యాస్ బండి కూడా ఉంది. పక్కలో స్కూల్ కూడా ఉంది మోడలు, మున్సిపల్ స్కూలు. ఇంకో పక్కలో కూడా స్కూల్ కూడా ఉంది, చూపిస్తాను లొకేషన్. ఇక్కడ మున్సిపల్ స్కూల్ చూడండి, మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూలు. ఇదంతా స్కూల్ అండి. బైపాస్లో కలిసేసినాము. ఇట్లా పోతే దగ్గర, అట్లా పోతే దూరము. నేను గ్యాస్ ఆఫీస్ నుండి ఇక్కడ దూరం వచ్చాము. హ్యాపీ. చూడండి ఇదంతా బైపాస్. మదనపల్లి రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది లాంగ్ అవుతుంది. మదనపల్లి రోడ్డుకి ఇట్లే పోవాల్సింది. షార్ట్ దారిలో వచ్చినాము. బైపాస్ హైవే రామచంద్రారెడ్డి చెప్పలేదా, రామచంద్ర సార్ రెడ్డిది. అది రోడ్ వేయించినారు కదా, ఆ రోడ్డు ఇక్కడ కలుస్తుందండి. బైక్ షోరూము ఇట్లే వస్తుంది మదనపల్లి రోడ్డు కూడా. ఇది చూడండి. ఇప్పుడు నేను పెట్రోల్ బంక్లో పోతాను. పెట్రోల్ అయిపోయింది బైక్లో. ఆ పక్క పద.
అన్న పెట్రోల్ పడుతున్నారు. వందకు పట్టుకున్నాము పెట్రోల్ బంక్ అండి ఇది. అన్నీ యూట్యూబ్లో సెండ్ చేద్దాం మన పెట్రోల్ బంక్ అని గుర్తుంటుంది.